ఎదురు లేదు. అండర్-19 ప్రపంచ కప్లో భారత్ కుర్రాళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో 131 పరుగులు సాధించాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో. మంగళవారం జరిగిన మ్యాచ్లో ఏకపక్షంగా సాగిన సూపర్ 6 మ్యాచ్లా అనిపించింది. గ్రూప్ 1లో భారత్ 214 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. సెమీఫైనల్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. ముషీర్తో పాటు ఆదర్శ్ సింగ్ 52 పరుగులు, 58 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో మెరవడంతో మొదట భారత్ 8 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ ఏమాత్రం నిలవలేకపోయింది. సౌమీ పాండే 4 వికెట్లకు 19 పరుగులు ఇచ్చి, లాజ్ లింబానీ 2 వికెట్లు తీసి 17 పరుగులు ఇచ్చాడు. అలాగే బ్యాటింగ్లో అదరగొట్టిన ముషీర్ ఖాన్ బౌలింగ్లో కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. 2 వికెట్లు తీసి 10 రన్స్ ఇచ్చాడు. దాటికి 28.1 ఓవర్లోనే 81 పరుగులకు చాప చుట్టేసింది న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు. 19 పరుగులు చేసిన ఆస్కార్ జాన్సన్ టాప్ స్కోరర్ న్యూజిలాండ్ నుంచి. ఆల్రౌండ్ సత్తా చాటిన ముషీర్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఛేదనలో తొలి ఓవర్లోనే టామ్ జోన్స్ను 0కు అవుట్ చేశాడు. అలాగే స్నేహిత్ రెడ్డిని కూడా డక్అవుట్ చేయడం ద్వారా లింబానీ కివీస్కు గట్టి దెబ్బతీశాడు. ఆ తర్వాత ఏ దశలోనూ ఆ జట్టు పతనం ఆగలేదు. సౌమీ పాండే దాటికి చకచక వికెట్లు చేజార్చుకుంది. 39కే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ పరాజయం ఇంకా లాంఛనమే అనిపించింది. ఒక బ్యాటర్ నిలవలేకపోయాడు. ముషీర్ ఖాన్ కూడా బంతితో రాణించాడు. భారత ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ అంటే హైలైట్. సూపర్ ఫామ్ కొనసాగించిన ఈ కుర్రాడు టోర్నీలో 2వ శతకంతో జట్టు మెరుగైన స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్ బౌలింగ్ను తుత్తునియాలు చేసి ప్రస్తుత ప్రపంచ కప్లో 300 దాటిన తొలి బ్యాటర్గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ త్వరగా ఓపెనర్ అర్షిన్ను 9 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన ముషీర్ అదరగొట్టాడు. అప్పర్ కట్తో తన తొలి బౌండరీని సాధించాడు. ఆ తర్వాత మైదానంలో అన్ని వైపులా చూడముచ్చటైన చాట్లతో అలరించాడు. వికెట్ల మధ్య కూడా వేగంగా పరిగెత్తాడు. ఆదర్శ్ సింగ్తో 2వ వికెట్కు 77 పరుగులు జోడించిన ముషీర్ మరికొన్ని విలువైన భాగస్వామ్యాలు నెలకొన్నాడు. ఉదయ్ సహరన్కు 34తో 3వ వికెట్కు 87, అలాగే అవనీస్ 17 పరుగులతో 4వ వికెట్కు 27, ప్రియాన్స్ 10తో 5వ వికెట్కు 88 పరుగులు జోడించాడు. మరోవైపు వికెట్లు పోతున్న దాటిగా ఆడిన ముషీర్ 43వ ఓవర్లో తన శతకాన్ని అప్పటికి 109 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా మెరుపు షాట్లతో చెలరేగిన అతడు చివరికి 48వ ఓవర్లో వెనుదిరిగాడు. శీకర్ ధావన్ తర్వాత ఒక అండర్-19 ప్రపంచ కప్లో 2 శతకాలు సాధించిన 2వ భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. సూపర్ 6లో ఘన విజయం సాధించిన యువ భారత్ సెమీఫైనల్లో చేరినట్లే అనిపిస్తుంది. మొత్తం 4 గ్రూపుల నుంచి 12 జట్లు 2 గ్రూపులుగా విడిపోయాయి. సూపర్ 6 ఆడుతున్నాయి. గ్రూప్ 1 సూపర్ 6లో గ్రూప్ ఏ, గ్రూప్ డి ఉండగా గ్రూప్ 2లో గ్రూప్ బి, గ్రూప్ సి నుంచి 3 జట్లు ఉన్నాయి. అంతకుముందు లీగ్ దశలో ఆడిన జట్టుతో ఏ జట్టు మ్యాచ్ ఆడదు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ దశలో సమాన స్థితిలో నిలిచిన జట్లు కూడా తలపడవు. అంటే గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన భారత్, గ్రూప్ డిలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ సూపర్ 6లో తలపడడం కుదరదు. సూపర్ 6లో భాగంగా ప్రతి జట్టు 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇప్పటికీ 6 పాయింట్లతో గ్రూప్ దశ ఫలితాలతో కలిపి గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీస్ చేరడం లాంఛనమే అనిపిస్తుంది. సూపర్ 6లో తన ఆఖరి మ్యాచ్లో భారత్ శుక్రవారం నేపాల్తో ఆడనుంది. సరే స్కోర్ బోర్డు చూస్తే భారత్ 295కి 8 వికెట్లు, ముషీర్ ఖాన్ 131, ఆదర్శ్ సింగ్ 52, ఉదయ్ సహరన్ 34, అరవెల్లి అవనీస్ 17, సచిన్ దాస్ 15, మాసన్ క్లార్క్ 4 వికెట్లు సాధించాడు, 62 పరుగులు ఇచ్చి. అలాగే రాన్ సొగారస్ 1 వికెట్ పడగొట్టి 28 పరుగులు సాధించాడు. ఇంకా న్యూజిలాండ్ నుంచి 81 పరుగులకు ఆల్అవుట్ అయ్యేది. ఆస్కార్ జాన్సన్ 19, అలాగే జాక్ కమింగ్ 16, అలెక్స్ థామ్సన్ 12, సౌమీ పాండే 4 వికెట్లకు 19 పరుగులు చేశాడు. లాజ్ లింబానీ 2 వికెట్లకు 17 పరుగులు సాధించాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.